తీవ్ర అన్యాయం అరాచకాలకు ప్రతి ఒక్క కుటుంబం గురైంది. టిఆర్ఎస్ నాయకుల అరాచక పాలన నియంత్రిత పాలనలకు కేవలం గొప్ప వాళ్ళే లబ్ధి పొందారు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ అభయస్థాలు ఏదైతే వాళ్ళు ఇచ్చే హామీలన్నీ అప్పుడున్నటువంటి మన అధికారులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ఎవరికి చెందలేదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. ప్రజలు మనకు ఎన్ని ఇబ్బందులకు గురైనా కూడా మనకు ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజలందరూ మనకు ముక్త కంఠంతో అందరూ మనం వెన్నదంటుండి ఇక్కడ మన నాయకులకు అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ భారీ మెజార్టీతో గెలిపించి ఇక్కడ శాసనసభ్యునిగా మహబూబాద్ నియోజకవర్గంలో కని విని ఎరగని రీతిలో భారీ మెజార్టీతో 50,000 పైచిలుకుతోటి నన్ను గెలిపించినటువంటి ఓటర్ మహాశైలతో పాటు రాష్ట్రంలో అధికారం రావడానికి కూడా మీ వంతు మీరు కృషి చేసినటువంటి ఉద్యోగ సంఘాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్షన్ల కంటే ముందు మేము మాట ఇచ్చినాం. ఎందుకంటే ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి వాడ ప్రతి ఊరు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏర్పడగానే ఆ విజయోత్సవ సభలోనే మొదటి సంతకం ఈ 6 గ్యారంటీలను మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సంతకం చేసి మన రాష్ట్రాన్ని అంకితం చేశారు. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. ఇక్కడ పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇప్పుడు ఇచ్చే దరఖాస్తులు అవన్నీ స్వీకరించి మొత్తం కంప్యూటర్లలో క్రోడీకరించి మీ సమస్యలన్నింటినీ పొందపరుస్తాం. మనం చూస్తాం ఈ ఆర్టీసీ మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. అవునా? ఇక్కడ మహిళలు చాలా మంది ఉచిత ప్రయాణం చేసి ఉంటారు, చేసిండ్రమ్మా. అలాగే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్స్ గడప కూడా తొక్కలేని పరిస్థితుల్లో మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అందరూ వాళ్ళకు ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆ సమస్యలకు పరిష్కారం కావాలంటే ఇబ్బంది అవుతా ఉంది. మేము కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం తీసుకోలేమని చెప్పి వాళ్ళు మొరపెట్టుకోవడం వల్లనే ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్ల వాళ్ళకు సరైన బెడ్లు ఇవ్వలేదు. అలాగే రోగులు కింద పడుకొని మనం చాలా పకడ్బందీగా ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి చెందే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో ఈ పథకాన్ని చేర్చడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి మిగతా 5 గ్యారెంటీలు ఏవైతే ఉందో మహాలక్ష్మి పథకం మేము చెప్పాం, గెలవగానే మీకు ప్రతి నెల మొదటి తారీఖునే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అవునమ్మా? చెప్పినా 2,500 రూపాయలతో పాటుగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అని చెప్పినాం. చదువుకున్న బాలికలకు 18 సంవత్సరాలు నిండిన బాలికలు మారుమూల ప్రాంతాల నుండి వాళ్ళ కాలేజీలకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఎలక్ట్రిక్ స్కూటీ